యేసయ్య మనతో మాట్లాడుతున్న అతి శ్రేష్టమైన మాట ఏమిటంటే, నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ 2026లో నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ మొదటి మాసంలో నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి. ఉంది, ప్రమోషన్ ఉంది, హెచ్చింపు ఉంది, ఘనత ఉంది, ఆశీర్వాదం ఉంది. అయితే దానికి ముందు జరగవలసిన ఒక ప్రొసీజర్ ఉంది, అదే ప్రిపరేషన్. సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా నువ్వు పొందిన సక్సెస్ అది మేలు కంటే నాశనానికి నిన్ను నడిపిస్తుంది. అన్ప్రిపేర్డ్ సక్సెస్ డిస్ట్రక్ట్ ద లైఫ్స్. జీవితంలో అది పాడు చేస్తుంది. నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే, నువ్వు సరిగ్గా సిద్ధపడకపోతే, సిద్ధపడకుండా వచ్చిన అది ఏదైనా, అది అద్భుతమైన ఆశీర్వాదమైన విజయమైనా, అది ఆశీర్వాదం కంటే కూడా పాడుతనానికి, నాశనానికి నిన్ను నడిపిస్తుంది. అందుకని దైవజనుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నువ్వు సరిగా ప్రిపేర్ అవ్వాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయ, హల్లెలూయ చెప్పండి హుషారుగా, హల్లెలూయ. వేటిలో ఒక యవనస్తుడు సిద్ధపడాలి. మొదటి మాట, ప్రిపేర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచాలి. లేఖనం మాట్లాడుతుంది, సామెతల పుస్తకం 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. చాలు. లేఖనం మాట్లాడుతుంది, ఒకని హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కనుక నీ లోపల నుండి జీవం బయలుదేరాలన్నా, అది దారులుగా బయలుదేరాలన్నా, నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. యవన సహోదరి, యవన సహోదరా, నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచాలి. ఆమేన్. నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రిపేర్ యువర్ హార్ట్. నీ హృదయం కనుక అన్క్లీన్గా ఉంటే, నీ హృదయం కనుక ప్యూర్గా లేకపోతే, దానిలో నుండి వినాశనపూరితమైనవి, పాడు సంబంధమైనవి, హేయ సంబంధమైనవి, పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవి బయలుదేరే ప్రమాదం ఉంది. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడి ఆశీర్వాదపు హెచ్చింపు బయలుదేరినప్పుడు, అవకాశాలు నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు సరిగా ప్రిపేర్ అవ్వ